గోవిందాయ నమః. మొదటి నుండి అందరూ వినే ఒక వాడుక పదం మన ఇళ్లల్లో పూజ చేసుకున్నాము, పూజ పూర్తయిపోయింది, లేదా పూజ చెయ్యాలి, నేను రోజు పూజ చేసుకుంటాను. ఇలాంటివి వాడుకగా మనం వినే మాటలు. ఆ పూజ కాస్త పూజలు అయిపోయాయి. ఎప్పటి నుంచి? ఈ సోషల్ మీడియా పుణ్యమా అని. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూజ కాదు, ఇప్పుడు పూజలు బాగా చేస్తుంది, పలానా ఆవిడ పూజలు ఎక్కువగా చేస్తుంది, నేను రకరకాల పూజలు చేస్తూ ఉంటాను, నేను రోజుకు ఒక పూజ చేస్తూ ఉంటాను. ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియా వచ్చాక పూజ కాస్త పూజలు అయిపోయాయి. ఈ పూజలు చాలామందికి భారం కూడా అయిపోయాయి, దించుకోలేని బరువు అయిపోయాయి. ఇప్పుడు పూజలే పెద్ద సమస్యగా అయిపోయాయి. ఏంటంటే సోషల్ మీడియా ప్రభావం, సోషల్ మీడియా పుణ్యమా అని. ఒక చిన్న అందమైన అద్భుతమైన కథతోటి ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత మీకు మంచి క్లారిటీ వచ్చే కొన్ని మంచి విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో ద్వారా. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడట. అతడు చక్కగా శిష్టాచారాలు పాటిస్తూ వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసి ఇంట్లో కూడా ప్రతిరోజు పూజలు అనుష్ఠానాలు అవన్నీ చేసుకొని ఆ తర్వాత మరలా గుడికి వెళ్ళి గుడిలో కూడా దేవుడికి పూజలు అనుష్ఠానాలు అవన్నీ కూడా చేసి ఆ తర్వాత కూర్చొని జపమాలు తీసుకొని కొన్ని గంటల సేపు మంత్ర జపాలు అవన్నీ చేసి చక్కగా భక్తుడిలా ఉండేవాడు అనమాట. ఊర్లో అందరూ అతను స్వామి స్వామి అని ఒక భక్తుడిగా, ఒక మహాపండితుడిగా అందరూ గౌరవించి కాళ్ళకు దండం పెట్టి సన్మానాలు అవి చేస్తూ ఊర్లో అందరూ చాలా గౌరవంగా చూసేవారట. అలా దాంతో ఎప్పుడైతే జనం చేరి బాగా గౌరవంగా చుట్టూ సన్మానాలు చేయడం దండం పెట్టడం మొదలెట్టేశారో ఈ భక్తుడిలో అమాంతము గర్వం పెరిగిపోయింది. ఈ పండితుడిలో నా అంత భక్తుడు ఎక్కడైనా ఉన్నాడా అనేసేసి, సరే అలా అనుకొని ఆ అనుకునేయడం, ఆ భావన పరాకాష్ఠ వెళ్ళిపోయి ఒకసారి గుళ్ళో పూజ చేస్తూ సాక్షాత్తు ఆ కృష్ణుడిని అడిగాడు, శ్రీమన్నారాయణుడిని అడిగాడు, స్వామి నేను నీకు మహాభక్తుడిని కదా, అలా భక్తుడు ఇంకెక్కడైనా ఉన్నాడా, నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు తెలిసి నేనే అంతటి భక్తుడిని అనుకుంటున్నా, ఇంకెవరైనా అలాంటి భక్తులు ఉన్నారా అనేసి ఆ వెంకటేశ్వర స్వామిని అడగడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు కదా, ఓ పని చెయ్యి, ఈ ఊర్లో ఒక రైతు ఉన్నాడు పలానా ఆయన, నువ్వు అక్కడికి వెళ్ళి ఒకసారి అతన్ని కలువు, చూడు, అతడు నీకంటే కూడా ఇంకా గొప్ప భక్తుడు అని చెప్పడం జరుగుతుంది. సరే ఈ పండితుడు ఆ రైతు ఇల్లు ఎక్కడో వెతుక్కొని వెళ్ళి ఊర్లో ఆ రైతుని కలిశాడు. రైతు ఏం చేస్తున్నాడో ఒకరోజు గమనించాడు. రైతు ఏం చేయట్లేదు, ఉదయం లేచి ఏదో దేవుడికి ఆ సూర్యుడికి దండం పెట్టుకొని ఆ ఎద్దులు ఆవులు పశువుల దగ్గర పనిచేసుకొని దొరికిన చద్దో ఏదో తినేసేసి దేవుడిని స్మరించుకుంటూ పొలం పోయి అరక దున్నుకొని పొలంలో పనులు చేసుకొని పొలానికి ఎరువు వేసుకొని ఆ పనులన్నీ చూసేసుకొని మధ్యాహ్నం భార్య అన్నం తీసుకెళ్తే చెట్టు కింద కూర్చొని తిని ఆ సెలయేరు నీళ్లు తాగి కాలువలో నీళ్లు మరలా పొలంలో వంగి కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఏదో మరలా అంత స్నానం చేసి తిని కృష్ణారామ గోవింద అనుకుంటా దేవుడిని తలుచుకుంటా, ఏదో దేవుడా ఈరోజు ఏదో నీ పుణ్యమా అని కాస్త ఆ పనులు అవన్నీ చక్కబెట్టుకోగలిగాను, ఏదో అంతా నీ దయ వల్ల సాగుతూ ఉంది మా వ్యవహారము నానబెట్టుకొని పడుకొని నిద్రపోయేవాడు. ఇదంతా చూసి ఆ పండితుడికి ఒళ్ళు మండిపోయింది. ఇలాంటి రైతు దగ్గర పంపిస్తాడా నన్ను, పైగా భక్తుడు అని చెప్పి అని మరలా వెళ్ళి గుళ్ళో వెంకటేశ్వర స్వామిని అడగడం మొదలెట్టాడు. ఏమిటి స్వామి, ఏముంది, శిష్టాచారం లేదు, ఏమి లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, ఒక రైతు రాత్రి తెల్లారులు లేచిన దగ్గరుండి ఆ పొలము ఆవులు గేదెలు పేడ మేతవామి ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా, అతను భక్తుడు అంటావేంటి అని అడిగాడు అనమాట. అప్పుడు పరమాత్మ ఏం చేశాడంటే ఫుల్గా నూనెతో నిండిన ఒక పాత్రని సృష్టించి ఆ పండితుడి చేతిలో పెట్టి, ఈ పాత్రను నువ్వు పట్టుకొని ఒక్క చుక్క నూనె కింద పడకుండా ఈ ఊరంతా ఒకసారి తిరిగి నా దగ్గరికి రా, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను అని గుడి బయట అరుగు మీద కూర్చొని ఈ పండితుడిని పంపించేశాడు. పండితుడు చాలా జాగ్రత్తగా ఈ చేతిలో ఉన్న పాత్రను పట్టుకొని ఒక్క చుక్క నూనె కింద పడకుండా చాలా జాగ్రత్తగా ఊరంతా ఒక చుట్టేసి మరలా స్వామి దగ్గరికి చేరాడు. చేరి చూసారా స్వామి, ఒక్క చుక్క నూనె కింద పడకుండా చాలా జాగ్రత్తగా ఊరంతా చుట్టేసి వచ్చాను, మీరు చెప్పినట్టు చేశాను, ఇప్పుడు మహాభక్తుడు అవార్డు నాకు ఇస్తారా ఎవరా అని అడిగాడు అనమాట. అప్పుడు స్వామి అడిగాడు కదా ఈ భక్తుడిని, నాయన నూనె పాత్ర తీసుకొని నువ్వు ఊరంతా తిరుగుతూ వచ్చావు కదా, ఈ దారిలో నీవు నన్ను ఎన్నిసార్లు స్మరించుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఈ భక్తుడు చెప్తాడు, ఎక్కడ స్వామి నూనె పాత్ర మీద కాన్సన్ట్రేషన్ పెట్టడమే సరిపోయింది నాకు, నూనె పాత్ర చేతిలో పెట్టుకొని
దారిలో ఎక్కడైనా రాయి తగిలి తూలి పడతానేమో, మట్టి బిడ్డలు తగులుతాయేమో, మళ్ళీ నూనె చుక్క కూడా కింద పడకూడదు కదా. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్గా అడుగు అడుగు చూసుకుంటూ వేసి మీరు చెప్పిన ఈ పందెం ఏదైతే ఉందో పూజ చేసి వచ్చేసాను నేను అని చెప్పాడు ఆనందంగా. అప్పుడు పరమాత్మ అంటాడు కదా, చూడు నాయన, ఒక పూట చేతిలో నూనె పాత్ర పెట్టి ఒక ఊరు రౌండ్ వేసిరా చొక్క నూనె కింద పడకుండా అని చెప్పినందుకు నూనె పాత్ర మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని ఎలాగైనా నేను గెలవాలి, ఈ విషయంలో నేను గెలవాలి అనే భావనతోటి నన్ను తలుచుకోవడం కూడా మానేసి నువ్వు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి జాగ్రత్తగా వెనకదిరికి వచ్చావు. మరి ఆ రైతు అంత సంసార బంధాలు బాధ్యతలు ఉండి గేదెలని, పశువులని, కోళ్ళని, మేకలని అవన్నీ సముదాయించుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇంకెవరెవరితో ఉన్నారో పరివారం వాళ్ళందరినీ పోషించుకుంటూ పొద్దు నుండి పోయి ఆ ఎర్రటి ఎండలో అగ్గిలో, విలేజ్లో అగ్గి అంటారు ఎండని, అరక దున్నుకుంటూ పనిచేసుకుంటూ దొరికిన గంజో అంబలో తాగుతూ నిరంతరం మనసును నన్ను స్మరించుకుంటున్నాడు, మర్చిపోవట్లేదు. నూనె పాత్ర ఒక్క బంధం నీ చేతిలో ఉండదానికి నువ్వు ఆ కాసేపు నన్ను మర్చిపోయావు. ఇన్ని బంధాలు, ఇన్ని కష్టాలు, ఇంత శ్రమ, అంత పైన ఎండ, పొలాలు, దాంట్లో పనిచేసుకుంటున్న ఆ రైతు మాత్రం ఎప్పుడు నన్ను మర్చిపోకుండా నన్ను స్మరించుకుంటూనే తన పంతం చేసుకుంటాడు. ప్రత్యేకించి ఉదయం లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి కృష్ణ, రామ, గోవింద, నారాయణ అనుకుని పడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప భక్తుడు? ఇది అడిగాడు పరమాత్మ. దాంతో ఆ పండితుడు సిగ్గుపడి, అర్థమైంది స్వామి, ఏదో నీడ పట్టను కూర్చొని అన్నీ అమరుతూ ఉంటే, దక్షిణలు సంభావనలు అవన్నీ బాగా వస్తూ ఉంటే నేను కూర్చొని ఏదో పూజలు చేయడం ఎప్పుడు భక్తి అవ్వదు. ఆ పరిస్థితిలో కూడా నిన్ను మర్చిపోకుండా మనసులో గుర్తొచ్చినప్పుడల్లా స్మరించుకుంటూ అంత కష్టపడి పరిశ్రమ చేసి పంటలు పండించి 10 మందికి అన్నం పెడుతున్న అన్నదాత రైతే గొప్ప భక్తుడు, నేను ఒప్పుకుంటాను, నా గర్వం తొలగిపోయింది అంటాడు ఆ పండితుడు. ఇక్కడ పండితుడిని అవమానించడమో లేదా రైతు చాలా గొప్పవాడు అందరికంటే అని చెప్పడమో ఈ కథలో నీతి కాదండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కర్తవ్యాలు, బాధ్యతలు, బరువులు ఏమైతే ఉన్నాయో దీన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ ధర్మభావనలో, ధార్మిక బుద్ధిలో ముందుకు వెళుతూ మానసికంగా పరమాత్మను స్మరించుకుంటూ ఎవరైతే నిష్కామంగా భగవద్గీత చెప్పిన ప్రకారం కర్మ చేస్తారో అది అసలైన పూజ. ఎటొచ్చి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ క్లారిటీ మిస్ అయిపోతుంది. ఇంకా తేలిగ్గా 2-3 ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఒక డాక్టర్ ఉంటాడు, అతని హాస్పిటల్లో కూడా పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుంటారు, బాగా కాస్ట్లీగా ఉండే ఫోటోని విగ్రహం పెట్టుకుంటారు, డబ్బు ఉంది కాబట్టి. పొద్దున్నే ఆ డాక్టర్ కూడా ఆయన దండం పెట్టుకుంటాడు, డాక్టర్ రూమ్లో కూడా ఉంటాడు దేవుడు, దండం పెట్టుకుంటాడు. ఆ వచ్చిన పేషెంట్ల పరిస్థితి చూసి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అక్కర్లేకపోయినా ఎక్కువ టెస్టులు రాయడము, అక్కర్లేకపోయినా ఎక్కువ మందులు రాయడము, ఇట్లా అంతా తన ఆదాయం కోసం చేశాడు అనుకోండి. అతడు చేసిన పూజకు ఫలితం ఏమైనా ఉంటుందా? కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్ ఉంటాయి, వాళ్ళ షాపులో కూడా ఒక చిన్న ఒక అలమారా లాంటి దాంట్లో దేవుడిని పెట్టుకుంటారు. రాగానే షాపు తెరిచేసి సాంబ్రాణి పుల్ల వెలిగించి 2 పువ్వులో పూలదండ వేసేసి దేవుడికి నాకు దుకాణం బాగా జరగాలనేసేసి గల్లాపేట దగ్గర కూర్చుంటారు. ఆ వచ్చిన వినియోగదారులకి, కస్టమర్స్కి నాసిరకము, అవుట్డేటెడ్ సరుకులు, నాణ్యత లేనివి ఇవన్నీ అమ్మి సొమ్ము చేసుకున్నాడు అనుకోండి, దేవుడు చేసిన పూజ ఫలిస్తుందా? హోటల్స్ ఉంటాయి, హోటల్ వాళ్ళు కూడా పొద్దున వేసేసి దేవుడిని పెట్టుకొని ఆయన ఫోటోకి ఒక చామంతి పూలమాలో ఏదో వేసేసి సాంబ్రాణి గడియలు, దుప్పాలు అన్నీ పెట్టేసేసి ఆ తర్వాత ఇక కౌంటర్లో కూర్చుంటారు, కస్టమర్స్ టిఫిన్ చేయడానికి వస్తారు. నిన్న మిగిలిపోయిన సాంబార్ ఇవాళ సాంబార్లు, నిన్న మిగిలిపోయిన చట్నీ వాళ్ళ చట్నీలు, నిన్న మిగిలిపోయిన అన్నం ఏదైనా ఉంటే ఈరోజు వేడివేడి అన్నంలో అది కలిపేసి ఈ విధంగా చేసి భోజనాలు పెడుతూ ఉంటే హోటల్కి వెళ్ళినా లేదంటే పార్సల్స్ తీసుకుని వెళ్ళే వాళ్ళు అవి పిల్లలకు కూడా పెడతారు అనే స్పృహ కూడా లేకుండా, పిల్లలకి అరగవు, నిన్నటివి మనటివి అరగవు అనే స్పృహ కూడా లేకుండా ఇలాగ సొమ్ము చేసుకుంటూ ఉంటే నీవు గల్లాపెట్టి దగ్గర కౌంటర్ దగ్గర పెట్టుకునే వెంకటేశ్వర స్వామి ఫోటోకి చామంతి మాల వేసి ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు అర్థం చేసుకోవాలి. ధర్మాచరణ లేకుండా మనం నిర్వర్తించాల్సిన బాధ్యత, ఇదిగో ఈ కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను, ఈ ఉద్యోగం నేను చేస్తున్నా దీన్ని సక్రమంగా చెయ్యాలి, ఈ వ్యాపారం నేను చేస్తున్నా దీన్ని ధర్మబద్ధంగా చెయ్యాలి, లేదంటే ఇంట్లో గృహిణిగా నా కర్తవ్యం నేను సరిగ్గా నిర్వర్తించాలి, లేదంటే ఒక కొడుకుగా నా ధర్మం నేను చేయాలి, ఒక భర్తగా నా ధర్మం నేను చేయాలి, ఒక తండ్రిగా నా ధర్మం నేను చేయాలి, ఒక స్నేహితుడిగా నా ధర్మం నేను చేయాలి.
ఒక వ్యక్తికి సామాజికంగా కుటుంబపరంగా ఇన్ని ధర్మాలు ఉంటాయి, ఇన్ని కర్తవ్యాలు ఉంటాయి నిర్వర్తించాల్సినవి. ప్రతి కర్తవ్యము సరిగ్గా నిర్వర్తించగలిగితేనే కనీసం అంతకు ప్రయత్నం చేస్తేనే పూజ సరిగ్గా చేస్తున్నట్లు పరమాత్మ గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోవాలి. బారు షాపుల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టేసి బాలాజీ వైన్స్ అని పెడతారు. మా షాపుకు తాగుబోతులు ఎక్కువ రావాలి, తెగ తాగాల స్వామి అని దండం పెట్టుకుంటారు. ఇక ఇది భక్తికి పరాకాష్ట. ఇంకంతా ఇంకేం చెప్పాలి. 10 మందిని తాగుబోతులను చేసి తాగించి వాళ్ళ కుటుంబాలు సంసారాలు నాశనం చేసి ఆ విధంగా సంపాదించుకునే సొమ్ము ఇంకా నాకు ఎక్కువ ఆదాయం రావాలి అనేసి దేవుడు దండం పెట్టుకోవడమా? దేవుడి పేరు పెడితే ఆ వారి షాపు బాగా నడుస్తుంది అనేసి దేవుడి పేరు తీసుకెళ్ళి వెంకటేశ్వర వైన్స్ అనేసి దేవుడు దలించడమా? ఏమిటిది అంటే కలియుగానికి ఇది పరాకాష్ట. కాబట్టి మీ కుటుంబాచారం ప్రకారము లేదంటే మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని మీ పూజ ఏదో మీరు చేసుకోండి. రకరకాల పూజలు అక్కర్లేదు. రకరకాల పూజలు చేసినా సరే ఏదో ఆ కాసేపు ఫలితం ఏదో చేశాం కాబట్టి చిన్న రిజల్ట్ వచ్చినట్టు ఉంటుంది. కానీ బాధ్యతలు కర్తవ్యాలు ధర్మబద్ధంగా నిర్వర్తించలేనప్పుడు ఆ విషయంలో మీ మనసులో అరలో పొరలో ఉన్నప్పుడు ఏ దేవతలో దేవుళ్ళు కూడా ఫలితాలు ఇవ్వరండి. పర్మనెంట్ ఫలితాలు అనేవి రావు. ఏదో చేసిన దానికి ఏదో కొంచెం ఒక బిస్కెట్ అంతవరకే. అలాగే చేసుకుంటూ పోతే 10 రోజులు అవి కూడా రావన్నమాట ఇంకా. కాబట్టి ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చక్కగా భగవద్గీత ప్రకారము ఎవరి కర్మాచరణ వాళ్ళు చెయ్యండి. మీ ఇంట్లో ఎప్పుడూ చేసుకునే పూజ ఏదైతే ఉంటుందో పూజ చేయండి. పూజలు కాదు, పూజ. మీరు చేసుకునే పూజ చేయండి. 24 గంటలు మీ జీవితం ఒక పూజలాగే సాగాలి. సంవత్సరమంతా జీవితమంతా మీ జీవితమంతా పరమాత్మకు చేసే పూజయే కావాలి. అది అసలైన పూజ. ఇది భగవద్గీత నీవు బాగా వంట పట్టించుకుంటే అర్థమవుతుంది. నేను అందుకే గోవింద సేవాచరణ రకరకాల పూజలు అవి చేయండి, అద్భుత ఫలితాలు ఇవి చేయండి, కోరికలు నెరవేరుతాయి, ఇవన్నీ కూడా నేను చెప్పను. ఎందుకంటే భగవద్గీత చదివిన వాళ్ళు ఇవి చెప్పలేరు.